ఓం నమః శివాయ. ఓం నమో నారాయణాయ. ఓం శ్రీ నరదృష్టి నివారణ కాళభైరవాయ నమో నమః. ఓం దాశరథాయ విద్మహే సీతావల్లభాయ ధీమహి తన్నో శ్రీరామచంద్ర ప్రచోదయాతు. హరి ఓం. మా ఛానల్కి స్వాగతం. చూస్తున్న వీక్షకులకు ప్రేక్షకులకు ప్రియ కాళ భైరవ భగవద్బంధులకి స్వాగతం పలుకుతూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదరీ మణులు అందరికీ కూడా సనాతన ధర్మ వీక్షకులకు సంరక్షకులకు శ్రీరామనవమి పండగ శుభాకాంక్షలు. అందరము రామనామాన్ని జపింపచేద్దాం, ధర్మాన్ని కాపాడుకుందాం, ధర్మబద్ధమైన జీవితాన్ని పొందుదాం. అయోధ్యలో రామ విగ్రహ ప్రతిష్ఠ అయిన తర్వాత మొట్టమొదటిసారిగా జరుగుతూ ఉండబడినటువంటి శ్రీరామనవమి కనుక రాబోయే కాలంలో మనం అందరము కూడా అయోధ్య వెళ్దాం, రాముని దర్శిద్దాం, రామతత్వాన్ని మనము తెలుసుకుందాం. 16వ తారీఖు 4వ నెల 2024 నుండి 30/4/2024 వరకు ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలు ఒకసారి వీక్షింపచేద్దాం. మేషరాశిలో రవి మరియు గురు సంచార స్థితి, కన్యరాశిలో కేతు సంచార స్థితి, కుంభరాశిలో కుజుడు మరియు శని సంచార స్థితి, మీనరాశిలో బుధుడు శుక్రుడు మరియు రాహు సంచార స్థితితో ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలు ఈ విధంగా ఉన్నాయి. మీనరాశి వారు చైత్రమాస పూర్ణిమ సందర్భంగా ఎలాంటి విధి విధానాలు పాటించాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. మీనరాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా పూర్వాభాద్ర నక్షత్రంలోని చివరి పదం 4వ పాదము, ఉత్తరాభాద్ర నక్షత్రంలోని 4 పాదాలు, రేవతి నక్షత్రంలోని 4 పాదాలు కలిపితే మీనరాశి. చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా బర్త్లు లేనటువంటి కారణం వలన పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ రాశిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఏ అక్షరాలు అనగా ది, దుమ్, షం, ఝ, ధ, దే, దో, చ, చి అక్షరాల వారందరూ కూడా మీనరాశి జాతకులే. మీనరాశి యొక్క అధిపతి దేవగురు బృహస్పతి. వీరికి రాశిలోనే బుధుడు శుక్రుడు రాహు సంచార స్థితి, 2వ స్థానంలో ధనస్థానంలో రవి మరియు గురు సంచార స్థితి, 7వ స్థానంలో కేతు సంచార స్థితి, వ్యయంలో కుజుడు వ్యయంలో శని సంచార స్థితి, ఒకవైపు ఏలనాడు శని ప్రారబ్ధ సంచార స్థితి, కుజదోష ప్రభావం కారణం వలన మీ జన్మ నక్షత్రం రోజున అష్టమి పూర్ణిమ తిథుల యందున దూర వాయు జల ప్రయాణాలు పెట్టుకోవద్దు. ముఖ్యమైన సభలు సమావేశాలు వాయిదా వేసుకోవడం ఉత్తమోత్తంగా భావించగలగాలి. చిన్న చిన్న విషయాలకు ఆందోళన తగదు. పెద్దవారితో కానీ ప్రభుత్వ అధికారులతో మాట్లాడేటప్పుడు ఎంతో వినయం అవసరం చెప్పి గుర్తుపెట్టుకోవాలి. యంత్రాలతో ఆయుధాలతో చాలా జాగ్రత్తగా ఉండి తీరాలి. ట్రాఫిక్ సిగ్నల్స్ని తప్పకుండా పాటించి తీరాలి. అనేక వాహన ప్రమాదాలు పొంచి ఉన్నాయి కనుక మీ జన్మ నక్షత్రం రోజున కానీ అష్టమి పూర్ణిమ తిథి యందున ఎంతో జాగ్రత్త అవసరం. ఇలాంటి కాల సమయంలో నల్లటి నువ్వులను ఒక ఎరుపు రంగు క్లాత్లో కానీ లేదంటే తెలుపు రంగు క్లాత్లో కానీ మూటగట్టి నువ్వుల నూనెతో దీపం వెలిగింపజేసి నవగ్రహాల దేవాలయంలో పెట్టి రాగలిగినట్లయితే మీకు మనశ్శాంతి కలుగుతుందని చెప్పి గమనించాలి. అదే ప్రవహించే నీటిలో వేసినట్లయితే ఆయువృద్ధి కలుగుతుంది. బ్రాహ్మణుడికి దానం చేయగలిగినట్లయితే ఆయుష్ వృద్ధి కలుగుతుందని చెప్పి గమనించాలి. సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులు, హార్డ్వేర్ ఉద్యోగస్తులు, గృహ భవన నిర్మాణ కార్యక్రమం చేసేవారు, ఆహార ఉత్పత్తుల వారందరికీ శుచి శుభ్రత చాలా అవసరం అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి.